10 రోజులైంది బిఎస్వైని అరెస్ట్ చేసి. అసలు బిఎస్వై టెర్రరిస్టా? ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది. ఈ జ్యోతి అనే టెర్రరిస్ట్ కి బిఎస్వై కి సంబంధం ఏంటి? భయ్యాకి లాహోర్ కి సంబంధం ఏంటి? జాకిర్ నాయక్ భయ్యా ఫ్రెండ్సా? ఎన్ఐఏ భయ్యాని ఏం చేయబోతుంది? 10 రోజులైంది భయ్యాని అరెస్ట్ చేసి. ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో ఉంది, జర ముందుకు వెళ్ళిపోదాం. హాయ్ డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ముందుగా మన రామోబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ ప్రతిగా ఏదో ప్రత్యక్షణ ఇక ఇంతకంటే తెలియందుకులే కానీ మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదాం సుత్తి లేకుండా. ఏంటంటే భయ్యా సన్నీ యాదవ్ కేసు విషయం మీద మాట్లాడదాం అనుకున్నాము. నేను నిజంగా చాలా ఆలోచించా ఈ వీడియో చేయడానికి. ఏంటంటే ఎందుకులే పోని సావని అనుకున్నా కానీ బట్ ఏంటంటే ఈ విషయం అందరికీ తెలియాలి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎన్ఐఏ అంటే ఏంటో చెప్తాను. ఎన్ఐఏ అంటే ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మన కంట్రీకి, ఇండియాకి హైయెస్ట్ టాప్ స్టేజ్ పోలీసులు అనమాట. కంట్రీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు అనమాట. లిటిల్గా దే ఆర్ ద రియల్ హీరోస్. వీళ్ళు దేశం కోసం ఏ ఎక్స్టెంట్కి వెళ్తారంటే పాకిస్తాన్ ప్రజలతో కలిసిపోయి, పాకిస్తాన్ డిఫెన్స్లో కలిసిపోయి, పాకిస్తాన్ టెర్రరిస్ట్స్లో కలిసిపోయి ఇండియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారన్నమాట. వీళ్ళు వాళ్ళకి ఏ స్వార్థం లేదు మామ. కీర్తి ఎక్స్పెక్ట్ చేయరు, మనీ ఎక్స్పెక్ట్ చేయరు. దేశం కోసం పనిచేసే వాళ్ళు అంటారు చూడు, వీళ్ళు ఫస్ట్. ఎన్ఐఏ వాళ్ళు కంట్రీకి ఎట్ సైడ్ నుంచి తిట్టున్నా వీళ్ళు ముందుగా కనిపెట్టి దానికి సొల్యూషన్ చూస్తారనమాట. దట్ ఈస్ ఎన్ఐఏస్ ప్రైమ్ వర్క్. వీళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది వ్లాగర్స్ అన్న పేరుతో ఇలా ఇండియన్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి లీక్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది మీద యాక్షన్ తీసుకొని కొంతమందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేశారంటే బేసికలీ వ్లాగింగ్స్ చేస్తారు కదా, యూట్యూబర్స్ అందరూ వ్లాగ్స్ చేస్తారు. ఆ వ్లాగ్స్ చేసేటప్పుడు ఇండియా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి ఇస్తున్నారంట. మీరు ఎవడన్నా ఇమాజిన్ చేయగలుగుతాడా? ఇప్పుడు నేను బ్లాగ్ తీసుకుంటూ వెళ్తాను, ఈ ప్లేస్లో ఇది ఉంది, ఈ ప్లేస్లో ఇది ఉందని ఆ ప్లేస్లన్నీ చూపిస్తారనమాట. ఎవరి మైండ్ పోయింది అసలు కదా. సో ఇలాంటి ఈవెంట్ గురించి ఆల్రెడీ నడుస్తుంది. అలానే జ్యోతిని కూడా పట్టుకున్నారు. మన జ్యోతిని ఎవడో ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇప్పుడు వీళ్ళు టెర్రరిస్టులు అని చెప్పేసి హిందూ పేర్లు పెట్టుకుంటే మీరు నమ్మేయకండి మామ. అరే వీడు ఇదేంటది అజయ్ అంట, అజయ్ అయితే మన టెర్రరిస్ట్ కాదు కదా, హిందూ కదా అనుకుంటారేమో. అంటే దీని అర్థం ముస్లిమ్స్ నేను టెర్రరిస్టులు అంటున్నాను కాదు, జనరల్గా చెప్తున్నా. మనకి ఆ థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, అట్లా ఉండరు వీళ్ళు. ఆబ్వియస్గా అనుమానం రాకూడదంటే హిందూగా ఉండాలి నువ్వు, అంతే కదా. మనోడి గురించి ఫర్దర్గా మాట్లాడే ముందు ఒక పాయింట్ చెప్తాను అనమాట. ఓకే, భగవద్గీతలో ఒక పాయింట్ ఉంటుంది అనమాట. బుద్ధి కర్మానుసారం పనిచేస్తుంది అర్జున అని చెప్తాడనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం అందరం తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. ఓకే, మన డీడ్స్ బట్టి మన థాట్స్ జనరేట్ అవుతాయి అనమాట. మన మైండ్ పనిచేస్తుంది. ఓకే, ఇది చేయాలి, ఈ టైంలో ఇది చేయాలి. మనం చాలామంది అనుకుంటాం, అరే వీడు ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు, సడన్గా బైక్ వేసుకొని అలా బయటికి వెళ్ళాడు, యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పేసి. ఆ థాట్ మన మైండ్ని అలా చేపిస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం భయ్యా సన్నీ యాదవ్ కర్మ గురించి మాట్లాడదాం అనమాట. బేసికలీ భయ్యా సన్నీ యాదవ్ అనే అతను బైకర్ కాబట్టి చాలామంది యూత్ ఫాలో అవుతారు మామ. బేసికలీ ఆ BMW బైక్ ఇవన్నీ ఎవరికి నచ్చుతుంది? కంట్రీస్ తిరగడం, అంటే బైక్స్ మీద రైడింగ్స్కి వెళ్ళడం, ఇవన్నీ యూత్కి నచ్చుతుంది కాబట్టి యూత్ బాగా ఫాలో అయ్యేవాళ్ళు. చాలా క్రేజ్ ఉన్నవాడే, ఏం చిన్నవాడు కాదు మామ భయ్యా సన్నీ యాదవ్. ఓకే, ఇక కొంతమంది ఫేక్ చేశాడని ఆ మధ్య చెప్పారు, అదంతా అనవసరం మామ. బట్ మనోడు బాగానే బైక్ రైడింగ్స్ చేసేవాడు. సో యూత్లో చాలా క్రేజ్ ఉండేదన్నమాట భయ్యా సన్నీ యాదవ్కి. ఆ క్రేజ్ని వీడు మంచిగా వాడుకుంటే ఎంత బాగుండేది. ఈడేం చేశాడంటే, కెమెరాకి నేను బిల్ ఎట్లా కడుతున్నా మీరే చూడండి. ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం. కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మన ఇళ్ళ నుంచి సంపాదిద్దాం. ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసిన, ఇంకా మీరే చూడండి. ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో, నేనైతే 1,00,000 రూపాయలు అయితే వేస్తున్నా అనమాట. 96,000 అయితే సంపాదించేసిన. చూసారు కదా, మన కెమెరా వచ్చేసింది. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను బెట్టింగ్ యాప్లు, ఎన్ని బెట్టింగ్ యాప్లు చేశాడంటే మామ ప్రమోషన్స్. వీడు చేయని బెట్టింగ్ ప్రమోషన్ లేదన్నట్టు ఉంటుంది అనమాట. అండ్ వీడు యాక్చువల్గా ద కాన్సెప్ట్ ఆ టెలిగ్రామ్లోకి తీసుకురావడం అనే కాన్సెప్ట్ ఎక్కువగా స్టార్ట్ అయింది భయ్యా సన్నీ యాదవ్. భయ్యా సన్నీ యాదవ్ ఎలా నిలబడ్డాడంటే, ఒక మర్రి చెట్టు కింద నార్మల్గా మిగతా అన్ని చెట్లు పెరుగుతాయి చూడు,
అలా నిలబడిపోయాడు. వీడిని చూసి ఇంకొంతమంది చేయడం, వీడిని అంటే ఇప్పుడు చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ మంచోళ్ళ ఉండుంటారు. ఆ మంచోళ్ళ ఉన్నవాడికి కూడా వీడు ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్ అయిపోయాడు అనమాట. అరే వాడు చేస్తున్నాడు కదా మనం కూడా చేద్దాం అని చెప్పేసి. అండ్ వీడిని చూసి చాలా మంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు కంటెంట్ క్రియేటర్స్. ఏంటంటే వీడు చాలా డబ్బులు సంపాదించడం వల్ల, చాలా డబ్బులు లక్షలు ఇల్లు కూడా కట్టాడు. మేము కడుతున్న ఇల్లు ఎక్కడ దాకా వచ్చిందంటే G+2లో G+1 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎట్లా అని మీకు చెప్తాను. యాక్చువల్గా టెలిగ్రామ్ స్కామ్ ఎలా ఉంటుందంటే మీ అందరు తెలుసు, బట్ మళ్ళీ చెప్పాలి ఎందుకంటే నేను అప్పుడు చాలాసార్లు చెప్పాను మీకు. నువ్వు ఓడిపోయిన డబ్బుల్లో 70% వాడికి వెళ్తుంది అనమాట, 30% యాప్కి వెళ్తుంది. ఓకే, ఎంత ఘోరమైన మనీ అది. ఇప్పుడు పోనీ మామ నేను చెప్పకుండా నువ్వు ఆడుతున్నావు అంటే వేరు. బయ్యాసన్ని యాదవ్ ఎట్లా గివ్అవేలు ఇచ్చేసి, ఐఫోన్ గివ్అవేలు ఇచ్చేసి, ఎంత నీచపు పని మామ అది. అసలు నాకు ఈ విషయం నాకు అస్సలు నచ్చదు మామ. బయ్యాసన్ని యాదవ్లో చాలాసార్లు చెప్పడానికి కూడా చూసాం అందరూ, నేనే కాదు చాలా మంది చెప్పడానికి చూస్తే వాళ్ళని కూడా తిట్టేవాడు. కానీ బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళలో నన్ను ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తాను. కానీ ఆ చాలా మంది టెలిగ్రామ్ కి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి ఐఫోన్లో గివ్ అవే ఇస్తాను ఇవన్నీ చేయట్లేదు, బానిసలను చేయట్లేదు. మీరు మాత్రం కావాలని ఖచ్చితంగా బానిసలను చేస్తున్నారు. నేను ఈ విషయం చెప్పినప్పుడు నా మీద ఫేక్ చేశాడు. ఈ అక్షయ్ ఇంకా బయ్యాసన్ని యాదవ్ ఫ్రెండ్స్ అనమాట. ఎంత అదే చెప్పా కదా, అదేం కర్మం. అందరూ నెగిటివ్ వాళ్ళు, విలన్స్ అందరూ ఒకటి అయ్యారు బెట్టింగ్ ఫైట్ అప్పుడు. బయ్యాసన్ని యాదవ్ గాడు కన్విన్స్ చేస్తాడనమాట జనాల్ని. ఇవన్నీ ఇందులో చాలా డబ్బులు వస్తున్నాయి. అంటే ఈ కొత్తల్లో మీరు ఆలోచించండి. ఇప్పుడు అంటే ఎక్స్పోజ్ అయింది కాబట్టి మీరు ఇట్లా చూస్తున్నారు. అయిపోయిందిలే బెట్టింగ్ అంటే ఫేక్ స్కామ్ అని చెప్పేసి కొంతమంది ఫైట్ చేయడం వల్ల తెలిసింది మీకు. ఇలాంటి స్కామ్ బయట పెట్టక ముందు వాడి వల్ల ఎంతమంది ఫ్యామిలీస్ అన్యాయం అయిపోయి ఉంటాయి, ఎంతమంది తిట్టుకుని ఉంటారు. అంతమంది ఉసురుంది మామ. ఇప్పుడు ఆల్రెడీ మనోడి మీద కేసులు పడ్డాయి, ఆల్రెడీ మనోడికి చాలా ఇంపాక్ట్ అయిపోయింది. అయినా కూడా కర్మ పోలేదు. బుద్ధి కర్మానుసారం పని చేయడం అంటే ఇదే. వాడికి ఏం ఆలోచన పుట్టింది, పాకిస్తాన్కి ఇండియా గొడవ నడుస్తుంది కదా, మనం పాకిస్తాన్ వీడియోలు పెడదాం అనుకున్నాడు వీడు. ఏంటంటే వ్యూస్ కోసం. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హెల్ప్ చేస్తే అవుతుంది, ఎట్లా చేసినా సరే నేనైతే కంప్లీట్ ఆ అమ్మాయి నాకు హెల్ప్ చేస్తే కనుక డెఫినెట్గా నేను అక్కడికి వెళ్ళగలుగుతాను అని చెప్పి. అంటే పాకిస్తాన్లో ఆ ప్లేస్కి రానివ్వరు, ఆ పర్టికులర్ అమ్మాయి హెల్ప్ ఉంటే కనుక రాణిస్తారని చెప్పేసి. ఆ పర్టికులర్ అమ్మాయి ఈ జ్యోతియా అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంది. నిజం అయి ఉండొచ్చు, చాలా మటుకు ఛాన్స్ ఉందన్నమాట. ఫ్రెండ్ ఉండడం వేరు, హాయ్ బై ఫ్రెండ్ కాదు. నీకు ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఫ్రెండ్ ఎవరు, అసలు వాళ్ళు నీకు ఎలా తెలుసు, వాళ్ళు నీకు ఎలా పరిచయం, ఆ విషయం కూడా పక్కన పెట్టేద్దాం. వీడి బుద్ధి ఎలా పనిచేసింది, వ్యూస్ బాగా వస్తాయని చెప్పేసి మనోడు పాకిస్తాన్ వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. పర్లేదు, వ్యూస్ బాగానే వచ్చినాయి, ఎందుకంటే పాకిస్తాన్ అప్పుడు హాట్ టాపిక్. వీడేంది ఇండియా పాకిస్తాన్కి ఇష్యూ అవుతున్నప్పుడు పాకిస్తాన్ వెళ్ళాడా అని చెప్పి చాలామంది చూశారు. పెద్ద హీరోయిజం చూపిద్దాం అనుకున్నాడు. ఇన్స్టాకి బయోలో కూడా లింకులో కూడా పాకిస్తాన్ ఇది అది అని చెప్పేసి పెట్టాడు అనమాట. నేను నిజంగా చెప్పాలంటే ఈ టెర్రరిస్ట్ అయి ఉండడు మామ. టెర్రరిస్ట్ అయితే బేసికలీ అలా చేయడం అనమాట. ఇది ఏంటంటే వ్యూస్ కోసం ఏదో ఇక రావాలి, ఛానల్ లేపుకోవాలి అని చెప్పేసి ఇలా చేసి ఉంటాడు. కానీ మీకు ఇక్కడ చూడండి కర్మ అనేది ఎట్లా పట్టిందో చూడండి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆల్రెడీ నేను చెప్పాను కదా వెరిఫికేషన్ చేయడానికి స్టార్ట్ చేసింది అనమాట. ఆల్రెడీ దగ్గర 10 మెంబర్స్ 11 మెంబర్స్ని పట్టింది. వాళ్ళు నిజమైన టెర్రరిస్టులు. ఏంటంటే నిజంగా ఇండియాలో ప్లేసెస్ చూపించుకుంటూ, అంటే వ్లాగర్స్ అన్న పేరుతో ఇండియాలో ప్లేసెస్ చూపించుకుంటూ ఇక్కడ ఇది ఉంది ఇక్కడ ఉంది అని చెప్పేసి పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళని ఆల్రెడీ 10 మందిని పట్టి ఇంట్రోగేషన్ చేస్తున్నారు. అందులో జ్యోతి ఆమె దొరికింది. ఆమెని ఆమెని ఇంకా అయిపోయింది, ఆమె పని అయిపోయింది, ఆమె ఆల్రెడీ కంక్లూడ్ అయిపోయింది. ఇదే టైంలో ఈడు బయలుదేరాడు, పాకిస్తాన్లో నేను వీడియోలు పెడతానని చెప్పేసి ఈడు బయలుదేరాడు. కర్మ కాకపోతే ఏమనుందా, వెళ్ళి జాకీర్ నాయక్ గురించి కూడా మాట్లాడాలన్నమాట. జాకీర్ నాయక్ అంటే ఎవడంటే ముస్లిమ్స్కి ఒక ప్రీచర్ అనమాట. వీడు దొంగ నా కొడుకు అనమాట. చాప కింద నీరులాగా మెల్లిగా అలా పాకుతాడు, ముస్లిమ్స్ అందరినీ మెల్లిగా ప్రేరేపిస్తాడనమాట. హిందూస్ గాడ్స్ తక్కువ కాదు, కానీ ముస్లిం గాడ్స్ ఎక్కువ, ఇది అది అని చెప్పేసి ఒక తెలివిగా కొట్టడానికి ట్రై చేస్తాడనమాట. చూడండి మీరు. Okay, if you read the Ved, it's mentioned in the Ved that the sun takes circles around the earth. No, earth is rotating around the sun. Sorry? ఒకడేమో స్టేజ్ మీద ఉన్న ఎర్హుకు, ఇంకోడు అలా ఆడియన్స్లో ఉన్న ఎర్హుకు అనమాట. వీళ్ళిద్దరూ వేదాల గురించి చర్చించడం, ఇది మన దౌర్భాగ్యం అనమాట. వాడికేమో వేదంలో ఏముందో కరెక్ట్గా తెలియదు ఆ జాకీర్ నాయక్ గడికి. వీడు బయాసన్ని యాదవ్కి వీడికి బెట్టింగ్ ప్రమోషన్లు తప్ప ఏం తెలియదు. ఇంకా వేదాల గురించి వీడికి ఎక్కడ తెలుస్తుంది, వాదించే శక్తి వీడికి ఎక్కడ ఉంటుంది. Okay, I'll go through that. వీడి బొంత గోత్రు, వీడి పోషణ గోత్రు. ఇండియాలో ఆల్రెడీ హీఈస్ ఏ టెర్రరిస్ట్. మనీ లాండరింగ్, ఈ టెర్రరిస్ట్ విషయాల్లోకి హెల్ప్ చేయడము, లేదంటే మనీ లాండరింగ్ విషయము, అయితే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కొన్ని.
మొత్తానికి ఇండియా ఇతన్ని టెర్రరిస్ట్ అని చెప్పేసి అరెస్ట్ చేద్దాం అనుకునే లోపు మనోడు ఏం చేశాడంటే మలేషియా పారిపోయి ఆ తర్వాత ఇక ముస్లిం కంట్రీస్లో తిరుగుతున్నాడు. ఇండియా వస్తే మాత్రం ఉతికారేస్తారనమాట. అలాంటి ఒక పర్సన్ దగ్గర ఈ కర్మజుడు అలాంటి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి వాడేదో అక్కడ స్పీచ్లు ఇస్తున్నాడు. జాకీర్ నాయక్ పాకిస్తాన్ లాహోర్లో స్పీచ్ ఇస్తుంటే ఈడక్కడికి వెళ్ళి मेरा नाम है संदीप यादव, आई एम फ्रॉम इंडिया, हैदराबाद. आई एम ए प्रोफेशनल यूट्यूबर एंड मोटरसाइकिलिस्ट. So my question is, Hinduism has given to this world yoga for the fitness and Ayurveda to cure some diseases and Vedas for the knowledge. And I want to know what Islam or Quran gave to this world. बाकी किताबों में गलतियां नहीं निकालना चाहता हूं, क्योंकि कुरान में लिखे है तालव इला कलिमतिन सवाइन बैनना व बैनकुम. आपके वेद में लिखा है कि सूरज धरती के चक्कर लेता है. చూసారా ఈ యదవ మ్యానిపులేషన్? అక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, వేదాస్ అందరికీ జనాలకి చాలా ఇచ్చినాయి, మీరు ఖురాన్ ఏమి ఇచ్చింది అనే క్వశ్చన్ అడిగాడు. వీడు చూసారా వేదాస్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు కానీ వాడు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పట్లా. వీళ్ళు వేదాస్ కానీ ఈ హిందూ మైథాలజీ గురించి చదవరు అనమాట. ఓన్లీ లూప్స్ చదువుతారు. ఓ ఈ డిఫెక్ట్ ఉందా అండ్ ఆ డిఫెక్ట్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి ఆన్ ద నేమ్ ఆఫ్, అంటే వీళ్ళకి వేదాస్ తెలుసు, అన్నీ తెలుసు నాకు, కానీ ఈ విషయం ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక సాఫ్ట్ వే ఆఫ్ మేకింగ్ పీపుల్ టెర్రరిస్ట్ అనమాట ఈ జాకిర్ నాయక్ గాడు. అందుకే ఇండియా నేషనల్ ఏజెన్సీ వీడిని టెర్రరిస్ట్గా గుర్తించి ఇండియా నుంచి బయటకు పంపించింది. వేదాస్లో సన్ భూమి చుట్టూ తిరుగుతుందని కానీ భూమి సన్ చుట్టూ తిరుగుతుందని కానీ ఎక్కడ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి ఉండదు. ఎలా అయితే మనకి సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటామో అలాంటివే ఉంటాయి కానీ ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసి ఉండదు. ఈ విషయం క్వశ్చన్ అడిగిన భయ్యా సన్నీ యాదవ్కి తెలియదు, అలానే స్టేజ్ మీద ఉన్న జాకిర్ నాయక్ టెర్రరిస్ట్ ఆడికి తెలియదు అనమాట. జస్ట్ పీపుల్ని మోసం చేయడం తప్ప. అసలు భయ్యా సన్నీ యాదవ్ లాహోర్కి వెళ్ళి మరి జాకిర్ నాయక్ గారితో స్పీచ్లో అవసరమా? ఈ విషయం ఎలా బయటపడిందంటే పాకిస్తాన్ న్యూస్ ఛానల్లో, పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్లో ఎవరో పెట్టారు, ఇండియన్ యూట్యూబర్ ఆస్కింగ్ క్వశ్చన్ టు జాకిర్ నాయక్ అని చెప్పేసి పెట్టాడు అనమాట. చాలా కన్సర్న్స్ వస్తాయి కదా, ఇప్పుడు నువ్వు మాట అక్కడ ఏం చేస్తున్నావు, అసలు నీకు అక్కడేం పని, ఫస్ట్ ఏదో హీరో ఏదో చూపించుకోవాలి, తెచ్చుకోవాలి బ్యాక్ ఆ పేరు అని చెప్పేసి అతిగా పోయాడు అనమాట. అతిగా పోయేటప్పటికి ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. అండ్ మేజర్ ఇంకొక పాయింట్ ఏంటి తెలుసా మామ, ఎన్ఐఏ వాళ్ళు సీరియస్ అవ్వడానికి, మనోడికి బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు ఫారిన్ కంట్రీస్ నుండి మనీ వస్తుంది మామ. అంటే ఇప్పుడు బేసికలీ మన ఇండియాలో ఇల్లీగల్ యాప్స్, వీడు ప్రమోట్ చేసినవన్నీ ఇల్లీగల్ యాప్సే మామ. ఇండియాలో ఏ చెత్త యాప్ ఉందో ఆ చెత్త యాప్ని ప్రమోట్ చేయడంలో వీడు ఫస్ట్ అనమాట, బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే. ఈ విషయం పట్టుకొని మనోడిని 3rd డిగ్రీ ఇచ్చినా తప్పులేదు అనుకుని ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే వాళ్ళు చేయాల్సిన మామ, మంచి పనులు చేయకపోతే వచ్చిన నష్టమేం లేదు మామ. ఇలా కుడపకూడదు జనాల్ని. చాలామంది నవ్వించే వాళ్ళు ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్, చాలామంది ఇన్స్టాగ్రామర్స్ నవ్వించే వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే వాళ్ళు ఇంకా బెటర్ వీళ్ళకంటే. మంచి చేయనవసరంలా, కాసేపు అలా ఎంటర్టైన్ చేసినా పర్లేదు కానీ ఇలాంటి లంగేషాలు వేయడం మామ. వీడు నా మీద ఏం చేస్తాడంటే నన్ను ఫేక్ చేయాలి కదా, నా ఫైట్ చేసేవాడిని ఫేక్ చేస్తాడన్నమాట వీడు. నువ్వు రామబాయ్ ఫైట్ చేస్తుంది దేనికోసం తెలుసా, నేనంటే అద్దరు థ్రెట్ ఉంది నాకు ఇండియాలోకి వెళ్తే, అందుకే నేను నాకు ఇక్కడ గ్రీన్ కార్డ్, సిటిజన్ గ్రీన్ కార్డ్ అదేదో ఇచ్చేసేయండి అని చెప్పేసి యూవీసా అంటారు, అది ఇచ్చేసేయండి అని చెప్పి దానికోసం ఫైట్ చేశానంట. ఆ జనాలు చాలామంది నమ్మారు, ఓహో అందుక అన్నట్టు. సరే నేను మొన్నే ఓపీటీ డిసెంబర్లో ఓపీటీ వచ్చింది, ఇక మళ్ళీ స్టెమ్ ఓపీటీ అప్లై చేయాలి. ఇక ఆ వీసా ఉంటే నేను ఇవన్నీ చేయకపోను. ఈ అక్షయ్ గాడు ఒకే జాతి మామ. అక్షయ్ గాడుని కూడా నేను ఆపరా నువ్వు ఆపు అని చెప్పినప్పుడు వీడు ఏం చెప్పాడు తెలుసా, బెట్టింగ్ యాప్స్ వీడికి ఈగోకి వచ్చిందంట, ఈగో కోసం ఆపడంట. బుద్ధి దేంతో కొట్టాలి మామ ఇలాంటి నా కొడుకులు అని చెప్పు. చూడు ఇప్పుడు ఏమైంది, ముడ్డి మూసుకొని కూర్చున్నారు ఇద్దరు. ఏం ఈగోరా నాయన, జనాలు వస్తున్నారంటే వీళ్ళకి ఈగోలు అంట. ఇలాంటి నా కొడుకులు మామ, వీళ్ళిద్దరు ఫ్రెండ్సే. సరేలే, ఇప్పుడు అక్షయ్ గారిని తలుచుకుంటే నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే అంటే వర్స్ట్ గా ఏమో అసలు వాళ్ళంటి వాడిని ఎక్కడ చూడలేదు, నమ్మించి మోసం చేశాడు అనమాట. యాక్చువల్గా అక్షయ్ గారిని కనుక ఇప్పుడు ఆపకపోయింటే ఈడు యాక్చువల్గా BSY స్టేజ్కి వెళ్ళేవాడు. ఈడు యాక్చువల్గా పోలీస్ కేసుల్లో ఇరికి, ఇప్పుడు పోలీస్ కేసులు చాలా మంది మీద పడ్డాయి కదా, ఈడు యాక్చువల్గా ఈ స్టేజ్కి వచ్చేవాడు. వీడిని యాక్చువల్లీ నేను అనవసరంగా కాపాడానని అనిపించింది, బట్ ఓకే వీడికి దెబ్బ పడింది. ఇప్పుడు ఏం మిగిలింది మా అక్షయ్ గారికి, అక్షయ్ ఎర్హుక్ బటన్ అని చెప్పేసి ఒక ట్యాగ్ మిగిలిపోయింది అనమాట. ఇప్పుడు అక్షయ్ మీద ఏం వీడియో పెట్టు
కింద ఒక కమెంట్కి దానికి ఓ ఎన్ని లైకులో. కమింగ్ బ్యాక్ టు భయ్యా సన్నీ యాదవ్, వీడికి ఈ హైలైట్, ఇది హైలైట్ అనమాట. ఓకే, వీడికి ఏమై ఉంటుందంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసి ఉంటారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు. వీడికి ఫారెన్ కంట్రీస్ నుంచి డబ్బులు వస్తాయి. ఎందుకు అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి ఇండియాలో ఇవన్నీ బ్యాండ్ కదా, సో ఫారెన్ కంట్రీస్ నుండి పైసలు వస్తాయన్నమాట వీడికి బెట్టింగ్ యాప్ చేసినందుకు ఇల్లీగల్గా. ఆ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ మీద వీడిని సీన్ సితారా చేసి లిటరల్గా 3rd డిగ్రీ ఇచ్చుంటారేమో. మామూలు కాదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఈ పైసలు ఎక్కడికి రా అంటే ఏం చెప్తావు నువ్వు? బెట్టింగ్ యాప్ చేశాను అందుకే వచ్చినాయని చెప్తావా? ఉతికి ఆరేస్తారు లిటరల్గా. ఉతికి ఇట్లా పిండి, ఇట్లా బట్టని పిండితే ఎట్లా నీళ్ళు వస్తాయి. వీడికి అంత పోయే కాలం ఎందుకు? జనాలు అదే ఇప్పుడు రావణాసురుడికి చాలామంది చెప్తారనమాట, చాలామంది, ఒకడు కాదు చాలామంది చెప్తారు సీతాదేవి జోలికి వెళ్ళకరా అని చెప్పి. హనుమంతుడు కూడా చెప్తాడు ఆఖరికి. వింటాడా? వినడు. ఏంటంటే మాయరోగం అది. వాడితో పాటు మొత్తం ఆ సర్వం నాశనం అయిపోవాలని రాసి పెట్టుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా మీరు ఆలోచిస్తే ఇప్పుడు రామాయణం తర్వాత మహాభారతం తర్వాత ఈ యుగంలో బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ బెట్టింగ్, మీరు అబ్జర్వ్ చేయడం, అందరు విలన్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చేసి వాళ్ళందరూ ఇప్పుడు ఒక్క దెబ్బతో విలన్స్ అందరూ పడిపోయి ఉన్న పేరు పోయి అంతా అలా అయిపోయింది కదా. ఈ అమ్మ అసలు వాళ్ళు రిలేట్ చేసుకుంటే వాళ్ళ రిలేట్ అవుతుంది అనమాట. పోయే కాలం కాకపోతే చెప్పినప్పుడు మంచిగా చెప్పాను మామ నేను. యాక్చువల్గా చాలా మంచిగా చెప్పారు. గట్టిగా చెప్తే కానీ వినరు. నేను ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నేను బ్యాడ్ అయిపోయి అది కాకుండా ఇప్పుడు నాన్ వేసిన కూడా చాలా మందిని కొట్టాడు. అవసరమా అంత పరిస్థితి దిగజార్చుకొని? ఇప్పుడు విఆర్ రాజా చేసేవాడు, నాన్ వేసిన కొట్టిన తర్వాత ఆపేశాడు. అండ్ ఈ అక్షయ్ గాడి ఇంకా తోక ముడుచుకొని పరిగెత్తాడులే. ఆడే పిల్ల మామ. అక్షయ్ గాడి అసలు పెద్ద క్యాండిడేట్ కూడా కాదు. వాడు యాక్చువల్గా తెలివిగలవాడిని అనుకునే ఎరుహుకు అనమాట. వాడు అక్షయ్ గారితో డేంజర్ అదే అనమాట. ఆడు తెలివిగలవాడు అనుకునే ఎరుహుకు పోనీ కానీ. సో ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ? కర్మానుసారం పనిచేయడం అంటే ఇదే అనమాట. అందుకే కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇది వీడియో డెఫినెట్గా షేర్ చేసుకొని చూడడానికి ట్రై చేయండి. అప్పుడు అనుకుని ఉంటారు భయ్యా సన్నీ యాదవ్కి మంచి పైసలు వస్తున్నాయి, మనకేమొస్తున్నాయి, టెలిగ్రామ్ ఛానల్స్ చేస్తున్నాడు, జనాలు కుడుపుతున్నాడు, అయినా కూడా పైసలు వస్తున్నాయి, అయినా కూడా ఏం కాలేదు అని చెప్పేసి. ఇప్పుడు చూసారా ఎంత అయిందో? అదే ఏ యుగమైనా సరే కర్మ కాన్సెప్ట్ అంతే ఉంటుంది. ప్రకృతి ఇంకా ఈ నేచర్ సిస్టమ్ ఏం మారదు, అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో వెయిట్ చేస్తారు అనమాట, మారతాడేమో అని. గాడ్ పనిష్ చేసే ముందు చాలా వెయిట్ చేస్తారు. పోనీ అని వదిలేస్తాడనమాట. ఇక మరీ విపరీతంగా వెళ్ళిపోయినప్పుడు కట్ చేస్తాడు. అర్జున బుద్ధి కర్మానుసారం పనిచేస్తుంది, కర్మలు సరిగ్గా పెట్టుకుంటే ఉద్ధరింపబడతారని చెప్తాడనమాట కృష్ణుడు.